జేఈ సెకండ్ ఇయర్లోకి వస్తే చాలు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఈ పాటికే కాలేజెస్లో ఆల్రెడీ జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్ ఏంటో తెలుసా? జేఈ మెయిన్స్ 2026 జనవరి అటెంప్ట్లో 99% కొట్టడమే. మనం 99% కొట్టాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలా మీకు దీని గురించి ఏం తెలియకపోయినా పర్లేదు, ఈ వీడియోలో నేను కంప్లీట్ రోడ్ మ్యాప్ షేర్ చేస్తాను. అప్పుడు మీరు 99% కాదు 100% స్కోర్ చేయొచ్చు. బట్ బిఫోర్ డైవింగ్ టు దిస్ టాపిక్, మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే పెట్టిన ఛానల్ ఇది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, అసలు జనవరి అటెంప్ట్లోనే 99% స్కోర్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్? మనకి ఏప్రిల్లో ఇంకో అటెంప్ట్ ఉంటుందిగా అని అనుకుంటున్నారా? జనవరి అటెంప్ట్లోనే స్కోర్ చేయడానికి మేజర్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మీరు ఫస్ట్ అటెంప్ట్లో 99% స్కోర్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. సో నెక్స్ట్ రాసే అడ్వాన్స్ ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్, బోర్డ్ ఎగ్జామ్స్ ప్రెషర్. చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఏప్రిల్లో సెకండ్ అటెంప్ట్ ఉంటుంది కానీ మార్చిలో బోర్డ్ ఎగ్జామ్స్ ప్రెషర్ వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. థర్డ్, ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తే జేఈ అడ్వాన్స్ కి ప్రిపరేషన్ కి చాలా టైం ఉంటుంది. సో ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఈ 6 months లో జేఈ మెయిన్స్ లో 99% స్కోర్ చేయడం పాసిబులా కాదా అని. ఎస్, ఇట్స్ కంప్లీట్లీ పాసిబుల్. ఇది ఎప్పుడంటే మీరు ఒక స్ట్రక్చర్ టైం టేబుల్ అలాగే 5 స్ట్రాటజీస్ ఫాలో అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను 5 స్ట్రాటజీస్ గురించి డీటెయిల్ గా చెప్తాను. ప్రతి స్ట్రాటజీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, సో ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే టైం లైన్ ని అర్థం చేసుకోవడం. ఉన్న 6 months లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం కాదు. 6 months మొత్తం సిలబస్ ఫినిష్ చేయడానికి పెట్టుకుంటే ఇంకా రివిజన్ ఎప్పుడు చేసుకుంటారు, టెస్ట్లు ఎప్పుడు రాస్తారు. ఇక చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జనవరి వరకు సిలబస్ కంప్లీట్ చేయడమే ఫోకస్ గా పెట్టుకుంటారు. దానివల్ల ఫస్ట్ అటెంప్ట్ లో లో పర్సెంటేజ్ వస్తుంది. సో అందుకోసమే మీ టైం లైన్ ని 3 ఇంపార్టెంట్ ఫేజెస్ లో డివైడ్ చేసుకోండి. ఫస్ట్, జూలై నుంచి అక్టోబర్ వరకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి. ఆ తర్వాత నవంబర్ మంత్ లో ఫుల్ రివిజన్ పెట్టుకోండి. ఇంకా డిసెంబర్లో మాక్ టెస్ట్ మీద ఫోకస్ చేయాలి. ప్రతి మాక్ టెస్ట్ నుంచి మిస్టేక్స్ నేర్చుకోండి. ఇది మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ ప్రిపరేషన్ మామూలుగా ఉండదు. సెకండ్ వన్, మీ లెక్చరర్స్ ని చూస్ చేసుకోవడం. చాలా మంది స్టూడెంట్స్ స్విచ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, దానివల్ల మీకు కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఒక టీచర్కి స్టిక్ అయి ఉండండి. మెటీరియల్స్ కూడా ఏది పడితే అది కొనకండి, ఒక్కదానికి స్టిక్ అవ్వండి. థర్డ్, ఎవ్రీ వీక్లీ టెస్ట్ని తీసుకోవడం, దాని గురించి అనాలిసిస్ చేసుకోవడం. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్లోనే టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎవ్రీ వీక్ టెస్ట్ అటెంప్ట్ చేసేలా హ్యాబిట్ ఫామ్ చేసుకోండి. ఆ టెస్ట్ నుంచి మీరు చేసిన మిస్టేక్స్ అనలైజ్ చేసుకొని ఒక నోట్స్లో రాసుకోండి. సో దట్ యూ విల్ స్లోలీ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. ఫోర్త్ స్ట్రాటజీ, షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం. ఇది కూడా మీ రివిజన్లో ఒక పార్ట్ అయి ఉండాలి. మీరు చాప్టర్స్ కంప్లీట్ చేయగానే దాన్ని రివిజన్ చేసుకొని షార్ట్ నోట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫైనల్ స్టేజ్లో మొత్తం నోట్స్ చదివేంత టైం మీకు ఉండదు కాబట్టి ఆ షార్ట్ నోట్స్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫిఫ్త్ స్ట్రాటజీ ఏంటంటే ప్రాపర్గా టైం టేబుల్ని మెయింటైన్ చేయడం. మీరు పక్కా డేలో 12 to 14 hours ప్రిపరేషన్కి డెడికేట్ చేయాలి. ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఫాలో అవ్వడం వల్ల మీ టైం టేబుల్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఈ స్ట్రాటజీ అన్నీ మీకు ఓన్లీ 5 to 10% మాత్రమే హెల్ప్ చేస్తాయి. బట్ 90% ఆఫ్ యువర్ సక్సెస్ అనేది మీ ప్లాన్స్ని ఎగ్జిక్యూషన్ మీద పెట్టడంలోనే ఉంటుంది. సో ఇదండి మీకు కంప్లీట్ జేఈ రోడ్ మ్యాప్ అయితే. ఇంతే కాకుండా ఇంకా మీకు సబ్జెక్ట్ వైజ్ రోడ్ మ్యాప్స్, దాంతోపాటు వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్లో ఖచ్చితంగా జేఈ కాంటెంట్ అయితే వస్తూనే ఉంటుంది. అలానే ఎంసెట్ పైన కూడా కాంటెంట్ చేస్తాం. మీరు యూట్యూబ్ మొత్తం వెతికినా ఇలాంటి ఛానల్ దొరకడం అయితే చాలా కష్టం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ని చదువుతాం, దానికి రిప్లైస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.